హాయ్ అండి, దిస్ ఈజ్ జయ చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు మై డీజంగ్లీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ర్యాబిట్స్ కోసం వచ్చాము. ముందు వీడియో ఫిష్ వల వేసాము, అది చెరువులో మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మన రా ఫుడ్స్, మన ఒరిజినల్లో నేచురల్ ఫుడ్స్ కానీ అడవుల్లో ఏమేమి దొరుకుతుంది, హనీ కానీ ఇవి చాలా దొరుకుతాయండి. ఇది కుందేలు రెట్టలు, ఇవి చాలా ఫుడ్స్ దొరుకుతాయి మన ఫారెస్ట్లో. అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోలో చేస్తాను. వెయిట్ అండ్ వాచ్. ఇది ర్యాబిట్ కుందేలు రెట్టలు తినేసిన తర్వాత నైట్లో వేస్తుంది. ఇది మా ఊరి చెరువు అండి, పెద్ద డ్యామ్ అనుకోండి. ఇక్కడ గట్టల్లో గరిక కసువు ఉంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కసువే ఎక్కువ అది ఇంట్రెస్ట్ పెట్టి తింటుంది. ఏ ర్యాబిట్ అయినా కానీ గరిక కసువు అయితే చాలా ఇష్టంగా తింటుంది. అందుకనేసి ఇక్కడ మేసి ఉంటుంది. బైలక్ మాకు దొరుకుతుందా లేదో చూద్దామని వచ్చాము. ఇదే వాళ్ళ బైనింగ్ వర్క్ చేస్తాము. ఇక్కడ అడవి పందులు చాలా ఎక్కువ ఉన్నాయి, మొత్తం తెంపేస్తుంది. కాబట్టి ఏదో ఒక స్ట్రాంగ్ చెట్లకు కానీ ఏదో గూటం కొట్టి కానీ గట్టి కట్టాలి. వేసేది మీకు చూపిస్తాను, చూడండి. ర్యాబిట్ పడినా చూపిస్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తుందో నాకైతే తెలియట్లేదు, చూద్దాం. నెక్స్ట్ డే రావాలి. ఇప్పుడు ఈరోజు సాయంత్రం వేసాము, నెక్స్ట్ డే పొద్దున చూస్తే కనిపిస్తుంది. ఏదైనా వస్తే పడుతుంది, లేదంటే పందులు వచ్చిందంటే తెంపేస్తుంది. కానీ గట్టిగా ఉంటుంది, కానీ ఎంత గట్టిగా ఉన్నా పందుల దగ్గర ఆగవు. ఈ చెట్టుకి కట్టేస్తాను నేను. కట్టేసి ఈ లెంత్కి అయితే 3-4 వల కావాలా. ఒక్కోటి ఒక 20 అడుగులు వస్తుంది అంతే. ఇవాళ వేస్తున్నాను, ఎన్ని వాళ్ళు వస్తున్నారు చూడాలి. నేనైతే 5-6 తెచ్చాను. లైన్గా వేసుకుంటే కూడా రౌండ్ గురిల్ లైన్గా ఉంటుంది, గ్యాప్ లేకుండా. ఒక కనిపిస్తుంది, సేమ్ ఇలానే ఉంటుంది. సేమ్ ఇంకే ఈ పొదల్లో దాక్కుంటుంది కాబట్టి పొదలకు అడ్డంగా వేస్తాను. పొదల నుండి నైట్కి దిగి మళ్ళీ వస్తుంది మేసేదానికి, అప్పుడు పడిపోతుంది. అవి నీళ్ళు కూడా తాగవు, అది మీకు తెలుసు కదా. నీళ్ళని నాకుతో నాకుతుంది, అంతే దాని స్పెషాలిటీ. నేను కెమిస్ట్రీ కాబట్టి నాకు బాగా తెలుసు. అవి నీళ్ళు కూడా తాగవు, కసులు మీద ఉండే నీళ్ళు తెలుసు. ఇప్పుడైతే మంచి ఎక్కువ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలా వేస్తున్నా, చూడండి. ఇక్కడైతే పెద్ద పెద్ద కుందేళ్ళు ఉన్నాయండి. ఒక్కోటి 2 కేజీలు దాటే ఉంటుంది, చాలా స్ట్రెంత్గా ఉంటుంది. కండ చూసారంటే ఇంకా చూడలేము. జిమ్ బాడీ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. మీకే ఇంకా కండ చూసారంటే తినాలనిపిస్తుంది, అంత హెవీగా ఉంటుంది. ఏది ఉండదు అట్లా నాకు తెలిసి. బాగా జిమ్లో బాగా ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. అడవిలో పరిగెత్తి ఇది నేచురల్. మన ర్యాబిట్స్ కూడా అమ్ముతారు కదా పక్కన ఎక్కడన్నా ఫాముల్లో. వాటికి ఇంజక్షన్లు వేస్తారు, వాళ్ళు తొందరగా పెరిగేదానికి బూస్టప్ కోసం కొన్ని ఏదో వాడతారు. అలాంటివంతా ఉండవు, ఇవి వచ్చి నేచురల్. తింటే ఇలాంటివి తినాలి. సంవత్సరాన్ని ఒకసారి తిన్నా ఇలాంటివి తింటే బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. పాతకాలం వాళ్ళు బాగా స్ట్రెంత్గా హెల్తీగా ఉన్నారంటే నేచురల్ ఫుడ్సే కారణం. మనమైతే ఊరికైనా పడిపోతాము. మేమైతే స్ట్రాంగ్గానే ఉంటాం, మేము నేచురల్ ఫుడ్స్ ఎక్కువ తింటాం కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. ఇంకా చాలా ఫుడ్స్ ఉన్నాయి, మీకు చూపించాలి, నాకే ఆశగా ఉంది. 1 by 1గా వీడియోలో వేస్తాను, మీరే చూడండి. నేను వేస్తున్నాను.
ఇక హైట్ తక్కువ ఉంది కాబట్టి హైట్ పెంచుతున్నా. ఒక హాఫ్ 3 ఏళ్ళు హైట్ అన్న పైకి ఉండాలి. కుందేలు వచ్చిందంటే కరెక్ట్గా తల దానికి తగిలేట్టు ఉండాలి, కొద్దిగా వాళ్ళ హైట్గా ఉండాలి, లేదంటే దూరం వెళ్ళిపోతుంది. తల తగలాల, కాలు పోయి వాళ్ళ కింద తగలాలి, అప్పుడు ఎక్కుంటుంది. 3 వల్ల వేసినాను, కొద్దిగా హైట్ పెంచినాను. అంటే కనిపించట్లేదు కానీ పడిన తర్వాత నీకే కనిపిస్తుంది. నేను చేసింది చూడండి, చాలా పచ్చిగా ఉంది రట్ట కుందేలు. రీసెంట్గా మేసింది, అది ఎక్కడ మేస్తుందో చేస్తూ పోతూ ఉంటుంది కంటిన్యూ. ఇవన్నీ పచ్చిక ఎదురుగా ఉంది కదా, ఇవన్నీ పొదలే, మొత్తం పొదలు దాని లోపలే ఉంటాయి, దాని లోపల బయట వస్తుంది. నేను అడ్డంగా వేసాను, ఆ పక్క కవర్ చేసేయాలి, ఈ పక్క బయట వెళ్ళకుండా కవర్ చేసేయాలి. ముళ్ళ కంప్లెక్స్ నైట్లో కనుక చిన్న ముళ్ళ కంప వేసిన దాన్ని దాటుకుని అయితే పోతుంది. చిన్న చెట్టు రెమ్మ కొట్టేసిన దాన్ని దాటుకొని పోదు. అది ఎప్పుడు కానీ ఒక పాత ఏదైనా ఉంటే నడిచేదాన్ని నీట్గా మనం వెళ్ళే దారి అనుకోండి, అలా దారి కనిపిస్తే దారిలోనే వెళ్తుంది. కానీ అట్ట దూరిపోయేదాం పందులాగా దూరిపోయేదంటే కుందేలు నీట్గా ఉండాలి. దానికి చిన్న చెట్టు అడ్డం వేసి దాన్ని దాటుకొని పోతుంది. నైట్ పగుళ్ళు అయితే పోతుంది కానీ నైట్లో దాటదు. అది ప్లస్ పాయింట్ అనమాట మనకి. అడ్డం వేసేసి ఎక్కడెక్కడ మనకి అది బయట వెళ్ళిపోకుండా కాపాడుకోవాలి. అక్కడ చెట్లు రెమ్మలు కొట్టేసి ఈ టెక్నిక్ అయితే చేస్తున్నా చూడండి. ఓకే, అయిపోయింది. పొద్దున వచ్చాను, వాళ్ళ ఒక్కటే తీసాను. 2 అయితే పడిందండి. ఇంకా చూపిస్తే ఎలా ఏమనుకుంటారో తెలియదు కానీ అయితే పడింది ఒకటేసారి. కనిపిస్తే చూపిస్తే ప్రాబ్లం అవుతుంది. చాలా లేట్ అయిపోయింది, పొద్దున్న లేటుగా వచ్చినాను. అది తీస్తాను ఒకటే, ఒక వల మళ్ళీ తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళాలి. బాగా చిందర చేసింది. అది కానీ తగులుకుంటే ఎగిరి దూకుతుంది కాబట్టి మొత్తం వాళ్ళంతా నాశాయి. మళ్ళీ నీట్గా చేసుకోవాలి. ఒకటి 2 కేజీల పైన వస్తుందంటే 5 కేజీలు వస్తుంది. మ్యాక్సిమం ఎంజాయ్ చేసేవాళ్ళకి ఇద్దరికైతే 2 రోజులు సరిపోతుంది, అంత ఫ్లష్ ఉంటుంది. చాలా హెల్తీ ఫ్లష్ అనుకోండి. ఇలాంటివి అయితే మనకైతే దొరకవు టౌన్లలో. నేను టౌన్లలో ఉంటానేమో, ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉంటాము. అక్కడ అయ్యే బాడీ ఎఫెక్ట్ అంతా ఇక్కడ క్లియర్ అయిపోతుంది. తీసేసాము, వాళ్ళకి తీస్తాము. నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తానండి. చాలా ఫ్రూట్స్ ఉన్నాయి మన అడవిలో. ఇంకా మూలికలు అనుకుంటారా, బీభత్సంగా ఉన్నాయి. వేరే మూలికలు అయితే ఎక్కడైనా దొరుకుతుందేమో కానీ చాలా ఉన్నాయి, అతి పురాతనమైనవి ఉన్నాయి. బొటానికల్ నేమ్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. చాలామందికి తెలియదు కదా, కొన్ని దేనికి యూస్ అవుతుంది అదంతా చూద్దాం. నాకైతే చాలా వరకు తెలుసు. నేను బాటనీ కూడా చదివాను కాబట్టి చాలా వరకు తెలుసు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
సైనింగ్ ఆఫ్. బై బాయ్.